హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే చాలా సింపుల్ డిజైన్ అనేది మీకు చూపిస్తున్నాను. అది కూడా కొంచెం ఎందుకు లెంతీగా ఉంది అంటే చాలామంది అడుగుతున్నారు బిగినర్స్ కూడా చేసుకునే విధంగా చాలా కొంచెం నిదానంగా చెప్పండి అని. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి చైన్ స్టిచ్. మీకు బేసిక్గా ఈ ఒక్క వీడియో చూస్తే మీరు చాలా బ్లౌజెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. అన్ని స్టిచెస్ కూడా నేను ఆల్మోస్ట్ మనకి మగ్గం వర్క్లో యూజ్ చేసే అన్ని స్టిచెస్ ఇందులో చూపిస్తున్నాను చూడండి. చైన్ స్టిచ్కి వచ్చేసరికి సింగిల్ లైనే తీసుకోవాలి. ఇలాగా జరీ థ్రెడ్ తీసుకున్న తర్వాత నీడిల్ అనేది ఏ ప్లేస్లో అయితే పైకి తీసామో అదే ప్లేస్ నుండి మీరు ఇలా కంటిన్యూ చేసుకోవాలన్నమాట చైన్ స్టిచ్ అనేది. అండ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు చూస్తేనే అర్థమవుతుంది, నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే క్లియర్గా మీకు అర్థమైపోతుంది. అలాగే మీకు ఏంటంటే ఇందులో నేను చైన్ స్టిచ్ తర్వాత బీడ్స్ ఎలా కుట్టుకోవాలి అండ్ మీకు తర్వాత థ్రెడ్ వర్క్ కూడా ముడికుట్టు మనకి బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట మగ్గం వర్క్లో. ఆ ముడికుట్టు తర్వాత లవంగం స్టిచ్ అని ఒకటి ఉంటుంది, ఆ స్టిచ్ అన్నీ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. కొంచెం లెంతీగా ఉన్నా సరే మీరు క్లియర్గా చూసారనుకోండి, మీకు ఈ ఒక్క వీడియో చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అండ్ మీకు వచ్చేస్తుంది కూడా, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే ఇలా చైన్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసాను కదా. ఇప్పుడు బీడ్స్, ఈ బీడ్స్కి వచ్చేసరికి నార్మల్గా ఇలాంటి థ్రెడ్ అనేది యూజ్ చేస్తాను నేనైతే మాత్రం. ఈ థ్రెడ్ ఏంటంటే 2 సైడ్స్ కూడా ఇలాగ కలిపి ముడి వేసుకోవాలన్నమాట. అంటే సింగిల్ లైన్ ఎక్కించుకుని 2 సైడ్స్ కలిపి, కానీ మనం జరీ థ్రెడ్ మాత్రం ఏదైతే ఎక్కించుకున్నామో అది మాత్రమే ముడి వేయాలి. 2 సైడ్స్ కలిపి ముడి వేయకూడదు, సింగిల్ లైన్ వస్తుందన్నమాట. అప్పుడు ఇలాగా నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇలా 4 బీడ్స్ అనేవి తీసుకున్నాను. 4 బీడ్స్ ఎక్కడి వరకు పడతాయి చూసుకుని అక్కడ నీళ్ళు అనేది కిందకి దించేయాలి. తర్వాత ఒక 2 బీడ్స్ ఎక్కడి వరకు వచ్చాయి చూసుకుని దాని అంటే ఇలా పైకి తీసేయాలన్నమాట. నీడిల్ పైకి తీసేసిన తర్వాత మళ్ళీ ఆ 2 బీడ్స్ లోపల నుంచి నీడిల్ అనేది బయటికి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం లైన్ అంతా కూడా కంటిన్యూ చేసుకోవాలి. ప్రతిసారి 4 బీడ్స్ తీసుకుంటే సరిపోతాయి. ఒకవేళ లేదు మేము ఇంకా నిదానంగా చేసుకుంటాము, మాకు టైం పట్టినా పర్లేదంటే 2 బీడ్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. కానీ కొంచెం 2 బీడ్స్ అంటే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి నేను ఇలా 4 బీడ్స్ అనమాట. ఇలా చేస్తే ఏంటంటే కరెక్ట్గా లైన్గా వస్తుందన్నమాట, మగ్గం వర్క్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగే. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని నేను టెక్నిక్స్ అంటే ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటాను, అందుకనే చాలా పూర్తిగా వీడియో అనేది చూడండి. ఇక్కడ మనం ఇవి ఏం చేస్తామంటే ఈ దారం కట్ చేసి బీడ్స్ అన్ని ఒక బౌల్లో వేసుకుని ఎక్కించుకుంటాం కదా ఒక్కొక్కటి. అలా కాకుండా ఇలా అన్నమాట, ఇలా ఏదైతే దారం తెంపకుండానే మనకు కావాల్సిన దారంలోకి ఇలా ఎక్కించేసుకోవచ్చు. బీడ్స్ అన్ని ఎక్కించేసుకున్న తర్వాత మనకి ఇవి ఎక్కడి వరకు సరిపోతాయో చూసుకుని అక్కడ మన థ్రెడ్ కట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ థ్రెడ్ మాత్రమే, బీడ్స్ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ మాత్రమే మీరు కట్ చేసుకోవాలి. చూసుకోండి, 1-2 సార్లు చూసుకుని కట్ చేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకని నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఈ డిజైన్కి ఇంత టైం అవసరమా అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంటే నేను ప్రతిదీ నెక్లైన్ మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోండి అని చెప్పేస్తున్నా, కానీ కొత్త వాళ్ళకి అలా అర్థం కాదు కాబట్టి నేను ఇందులో మాత్రం బిట్ టు బిట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నా. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక 2 బీడ్స్కి ఒక టాకాలా వేస్తున్నా. దీనికి మనం గమ్ అప్లై చేసుకుండా చేసుకోవచ్చు, కానీ ప్రెసెంట్ ఏంటంటే నాకు అంత టైం లేదు, ఇది ఆరే వరకు వెయిట్ చేసేంత, అందుకోసం నేను ఈ విధంగా చేస్తాను. అండ్ తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసరికి బీడ్స్ లైనే కుట్టుకోవాలి, అంటే స్టార్టింగ్ లైన్ ఎలా కుట్టుకున్నామో అలాగే. అండ్ తర్వాత మీరు డిజైన్ అనేది డ్రా చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్ లైన్ ఎప్పుడు కూడా ఫస్ట్ నెక్ లైన్ కంప్లీట్ చేసుకోండి. మొత్తం అంతా చేసుకున్న తర్వాత మీరు ఏదైతే డిజైన్ అనుకుంటున్నారో ఆ డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను నీడిల్ నెంబర్ 5 యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ సిల్క్ థ్రెడ్ కూడా నేను 5 లైన్స్ తీసుకుని 2 సైడ్స్ కలిపి ఒక ముడి అనేది వేస్తాను, అంటే 10 లైన్స్ ఇప్పుడు మనం థ్రెడ్ అని తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఒక 3 mm బీడ్ తీసుకుని ఆ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట. మిడిల్లో స్టిచ్ చేసేసిన తర్వాత దీనికి ఒక 2 టాకాలు అనేది వేస్తాను. అండ్ మీరు చాలామంది ఏంటంటే 2 సార్లు కుడితే బాగా ఎక్కువ టైం పట్టేస్తుంది అంటే, మీరు ఒకవేళ లేదు సింగిల్గా కుట్టుకుంటాము ఒక్కొక్కసారి కుడతామంటే కూడా కుట్టుకోవచ్చు, కానీ ఏంటంటే ఏదైనా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందని నేను అస్తమాను కుట్టండి అంటే ఎక్కువ చెప్తూ ఉంటాను అనమాట, 2 సార్లు కుట్టండి అనేసి. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి లవంగం స్టిచ్ అంటారు. ఈ థ్రెడ్ అనేది మనం ఏ ప్లేస్లో అయితే కావాలనుకున్నామో ఆ ప్లేస్లో పైకి తీసేసుకొని ఇక్కడ ఒక చెంకి యూజ్ చేసి నేను అంటే ముడికుట్టు ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ముడికుట్టు అంటే సేమ్ ప్లేస్లో వేస్తాము, ఇదేంటంటే లవంగం స్టిచ్ అంటే కొంచెం పొడవుగా అనమాట. దీనికి ఏంటంటే కొంచెం మనకి ఇంచుమించుగా లవంగం లాగే కనిపిస్తుంది అనమాట, అందుకే దీన్ని అలా అంటారు లవంగం స్టిచ్ అని. అండ్ ముడికుట్టు వచ్చేసరికి ఎక్కడైతే మనం కావాలనుకున్నామో అదే ప్లేస్లో వేస్తాము, నీడలు అనేది కిందకి దించుతాము.
ఈ విధంగా అనమాట. ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే మీరు థ్రెడ్ అనేది ఫస్టే వదిలేయకూడదు, చాలా నిదానంగా వదలాలి. ఎందుకంటే ఫస్టే వదిలేస్తే మీకు చిక్కులు పడిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే చాలా నిదానంగా వదలండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ముడికుట్టు అనేది వేస్తున్నాను. అంటే ఒక రెండిట్ల మధ్య ఒక ముడికుట్టు కింద వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఏంటంటే కొంచెం ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది లుక్ అనేది. అండ్ నేను ఇదంతా కూడా మీకు ఎక్కువ టైం పడుతుంది కదా అని స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏమీ అర్థం కాదు. అంటే కొత్తగా అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఓకే, మన ఛానల్ చూసి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఓకే, కానీ ఇప్పుడు వరకు అసలు రాదు అన్న వాళ్ళు మాత్రం బిట్ టు బిట్ మొత్తం అంతా కూడా చూడండి. నేను టిప్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. మీరు ఈ విధంగా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మీరు ఫస్టే డ్రా చేసేసుకోవచ్చు తర్వాత. కానీ ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంత లెంత్ ఇంత ఉంచుకుని నెక్స్ట్ బుట్టి వేయాలి అన్న ఐడియా ఉండదు. వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఎంత లెంత్లో బుటీస్ వేయాలి ఏంటి అనేది క్లియర్గా. ఇక్కడైతే నేను డిజైన్ డ్రా చేసేసాను కదా. అండ్ సేమ్ బుటీ అని అయితే వేయను, నేను ఇక్కడ డిఫరెంట్గా మారుస్తున్నాను. యాక్చువల్గా ఈ డిజైన్ అనేది నేను పింట్రెస్ట్లో చూసాను, అదే మీతో షేర్ చేయాలనుకున్నాను. అంటే చాలామంది ఏంటంటే పింట్రెస్ట్లోని వాటిల్లోని చూస్తూ ఉంటారు, కానీ అవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఐడియా ఉండదు. అందుకే నేను ర్యాండమ్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా చేస్తూ ఉంటాను. వీటిని రైస్ బీడ్స్ అంటారు. ఈ రైస్ బీడ్స్కి ఏంటంటే ఇంకొక షుగర్ బీడ్ కూడా యాడ్ చేసి నేను ఈ విధంగా కుడుతున్నాను అనమాట. 4 సైడ్స్ కూడా 4 కుట్టేశాను. ఇదంతా కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా కుట్టడం వస్తే మీరు ఏ బీడ్ అయినా ఇలాగే కుట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఒక రౌండ్ షేప్ ఉన్నా సరే, లేదంటే ఇలాగ రైస్ బీడ్ అయినా సరే, ఏ బీడ్స్ అయినా కట్ బీడ్స్ అయినా కూడా జస్ట్ ఏం లేదు, నీడిల్ అనేది మనకి ఏ ప్లేస్లో కావాలనుకున్నామో ఆ ప్లేస్లో పైకి తీసుకుని కిందకి దించేసుకోవడం. ఏ ప్లేస్ వరకు సరిపోతున్నాయి చూసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే మాత్రం ఏదైనా కూడా ఈజీగానే నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, మిగతా 4 సైడ్స్లో మాత్రం నేను ఈ లవంగం స్టిచ్ వేశాను. తర్వాత మధ్యలో ఏదైతే చిన్న గ్యాప్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా నేను ముడికుట్టు అనేది వేశాను. ఇదంతా ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అంటే సింపుల్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఓవరాల్గా ఫినిష్ అయిపోయాక. ఇక్కడ ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అంతా కూడా నేను బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను. ఆల్రెడీ ఈ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కాబట్టి ఇక్కడ చూపించలేదు. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక రైస్ బీడ్, అంటే నేను చూసిన డిజైన్లో ఓన్లీ ఒక రైస్ బీడ్ మాత్రమే ఉంది, కానీ నేను ఇంకొంచెం మోడిఫికేషన్ అనేది చేశాను. చూడండి వీడియోలో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కుందన్ ఉంది. అంటే నేను చూసిన డిజైన్లో నార్మల్ కుందనే ఉంది. నా దగ్గర వచ్చేసరికి నార్మల్ కుందన్ ఆ కలర్లో లేదు, అందుకని నేను ఇక్కడ ఫ్రేమ్ కుందన్ అంటాం కదా, ఆ ఫ్రేమ్ కుందన్ అనేది యూజ్ చేశాను. ఇవి ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అదే నేను యూజ్ చేశాను అనమాట ఇక్కడైతే. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ గ్లూతో ఏవైతే అప్లై చేసుకున్నామో అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేయండి, అప్పుడు ఆరిపోతుంది. ప్రజెంట్ నాకు టైం లేక నేను ఇలా వెంటనే స్టిచ్ చేయాల్సి వచ్చింది. అండ్ దీని చుట్టూరు కూడా ఇలా బీడ్స్ అనమాట. ఫస్ట్ ఈ ఎడ్జ్లో ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్లో మీరు నీడిల్ అనేది పైకి తీసి బీడ్స్ అన్ని ఎక్కించేసుకున్నాక సరిపోతాయా లేదా చూసుకుని ఏదైతే ప్లేస్లో నీడిల్ పైకి తీసామో అదే ప్లేస్లో మళ్ళీ నీడిల్ కిందకి దించేసి ఇలా అక్కడక్కడ టాకాలు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓవరాల్గా కంప్లీట్ అయిపోయాక చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు నాతో చెప్పినట్లయితే నేను కన్ఫర్మ్గా షేర్ చేస్తాను, అంటే అది కూడా నాకు వచ్చినట్లయితేనే. అలాగే కన్ఫర్మ్గా మీకు గానే నచ్చినట్లయితే ఈ వీడియో మాత్రం ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదైతే మొత్తం అంతా కూడా బిగినర్స్ చేసుకునేలాగే నేను బిట్ టు బిట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా అనమాట. మొత్తం మీరు చూడండి, నేను చెప్తూ కూడా ఉంటాను మధ్య మధ్యలో టిప్స్ అనేవి, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.